Good morning, all. Today, I am going to discuss about merit rating. Merit rating is the process of evaluating the relative merit of the person on a given job. అంటే ఒక పర్సన్ యొక్క ఒక పర్సన్ని మనం అతని మెరిట్ ఏ లెవెల్లో ఉంది అంటే అతని యొక్క స్కిల్స్ నాలెడ్జ్ అన్నిటి పరంగా అంటే మెరిట్ అంటే అతని యొక్క పనితీరు ఎలా ఉంది అనే దాన్ని మనం ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఉపయోగించే ప్రాసెస్ని అంటే ఆ పర్టికులర్ జాబ్లో అతనికి ఇచ్చినటువంటి రోల్కి అతను ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాడు. సో అదంతా కూడా మనం ఈ మెరిట్ రేటింగ్లో ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ టాస్క్ ఆఫ్ ద పర్సనల్ మేనేజర్ టు డిస్టింగ్విష్ ద మెరిటోరియస్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద అదర్. ఓకే, సో ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ టాస్క్. ఓకే, సో ఇది ఎసెన్షియల్ టాస్క్. ఇది ఎందుకంటే ఒక పర్సనల్ మేనేజరు ఏం చేయాలంటే ఎవరు మెరిట్ ఎవరు నాన్ మెరిట్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే ఎవరు మెరిట్ ఎవరు నాన్ మెరిట్ అనేది మనం తెలుసుకోవాలి అని అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, దానికి ఏదో ప్రొసీజర్ ఉండాలి. సారీ, సో దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉండాలి కదా. సో ఎందుకు మనం మెరిట్ నాన్ మెరిట్ అనే వాళ్ళని డివైడ్ చేయాలి? సో మెరిట్గా ఉన్న వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి మనం రివార్డ్స్ ఇవ్వాలి. ఎవరైతే నాన్ మెరిటోరియస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఇంకా ట్రైనింగ్ ఇవ్వటం, లేకపోతే వాళ్ళ నుంచి ఏదన్నా వాళ్ళకి ఇంకేదన్నా మనం అదనంగా పనిష్మెంట్స్ లాంటివి ఇవ్వటం. అంటే పనిష్మెంట్స్ అంటే ఏదో తీవ్రంగా కాదు, సో వాళ్ళకి ఏదో ఇంక్రిమెంట్స్ అది ఇవ్వకపోవటం అలాంటివి అనమాట. సో ఇలాంటివి చేయాలి. కాబట్టి అంటే డిఫరెన్సియేషన్ ఉండాలి కదా, ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు. ఇదంతా దేనికోసం మాట్లాడుతున్నాం? ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు, పని చేసేవాడికి ఇంకా మనం అదనంగా ఏమైనా ఇవ్వాలి, పని చేయని వాడి చేత కూడా పని చేయించుకోవాలి. అంతేగాని వాళ్ళు ఏదో మనం వాళ్ళ మీద ఏదో కక్ష కట్టాలని కాదు. ఓకే, సో అందరినీ ఒకే రకంగా స్ట్రీమ్ లైన్ చేసుకుని మనం 100% ఎఫిషియన్సీని తెచ్చుకోవడం కోసం ఈ ప్రయత్నం అంతా. ద డేటా కలెక్టెడ్ ఫ్రమ్ దిస్ టాస్క్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్ట్రాటజిక్ డెసిషన్స్ సచ్ యాజ్ రిలీజింగ్ అండ్ ఇంక్రిమెంట్ ఇన్ పే, ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ఆన్ ప్రమోషన్ టు ఏ క్రిటికల్ అసైన్మెంట్ ఆర్ ఈవెన్ డిశ్చార్జ్. అదే ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే ప్రమోషన్ ఇవ్వాలన్నా, ట్రాన్స్ఫర్ ఇవ్వాలన్నా, లేకపోతే ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ అయినా, లేకపోతే ఏదైనా క్రిటికల్ అసైన్మెంట్స్ ఇవ్వాలన్నా, లేకపోతే అతన్ని తీసివేయాలన్నా, సో అదంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది? మెరిట్ రేటింగ్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెరిట్ రేటింగ్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెరిట్ రేటింగ్? సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మెరిట్ రేటింగ్లో టు డిటర్మైన్ శాలరీ ఇంక్రిమెంట్స్. దాంట్లో ఫస్ట్ వన్ ఏం చెప్తున్నాడు? టు డిటర్మైన్ శాలరీ ఇంక్రిమెంట్స్. అంటే శాలరీ ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి అనేది మనం డిటర్మైన్ చేయడానికి ఫస్ట్ వన్. అంటే ఎంత ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి అని చెప్పి, శాలరీ ఇంక్రిమెంట్స్ ఇవ్వడానికి అని చెప్పి. సో ఎంత ఇంక్రిమెంట్ ఇవ్వాలి అంటే ఏదో ఒక పర్సంటేజ్ పెట్టుకుంటారు కదా. సో 10%, 20%, 30% అంటే బాగా పనిచేసే వాళ్ళకి 30%, ఓ మాదిరిగా పనిచేసే వాళ్ళకి అంటే మీడియంగా పనిచేస్తున్న వాళ్ళకి, బాగున్న వాళ్ళకి, పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి 20%, ఇక నార్మల్గా ఇచ్చేది 10% అనుకోండి. సో ఇలా ఎవరికి 10% ఇవ్వాలి, ఎవరికి 20% ఇవ్వాలి, ఎవరికి 30% ఇవ్వాలి. సో ఈ క్రైటీరియా కోసం మనం మెరిట్ రేటింగ్ అనేది అవసరం అవుతుంది. తర్వాత టు డిసైడ్ హూ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్, ప్రమోటెడ్ ఆర్ డిమోటెడ్. ఇందాక చెప్పాం కదా. సో ఎవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవరిని ప్రమోట్ చేయాలి, ఎవరిని డిమోట్ చేయాలి. తర్వాత టు డిస్కవర్ ద వర్కర్స్ నీడ్ ఫర్ రిటైనింగ్ అండ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్. సో తర్వాత ఏం చెప్తున్నాడు? టు డిస్కవర్ ద వర్కర్స్ నీడ్స్ ఫర్ రిటైనింగ్ అండ్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్. సో వర్కర్ యొక్క నీడ్స్ ఏంటనేది మనం తెలుసుకోవడానికి, అదేవిధంగా ఇంకేదైనా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ కావాల్సి వస్తే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ మెరిట్ రేటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అది లక్ష్యం. టు అన్ఫోల్డ్ ద ఎక్సెప్షనల్ స్కిల్స్ అమాంగ్ ద ఎంప్లాయీస్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్నేట్ పొటెన్షియల్స్. సో ఎంప్లాయీకి ఉన్నటువంటి పొటెన్షియల్ని 100% మనం ఉపయోగించుకోవడానికి, సో అన్ఫోల్డ్ ద అన్ఎక్సెప్షనల్ స్కిల్స్. ఓకే, సో అన్ఫోల్డ్ ద ఎక్సెప్షనల్ స్కిల్స్. సో అంటే ఎక్సెప్షనల్ స్కిల్స్ అంటే మనకి మామూలుగా ఉండే స్కిల్స్ కన్నా కూడా అదనంగా ఇంకేదైనా స్కిల్స్ మనం ఇవ్వగలిగితే, సో వాటిని కూడా ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. టు గైడ్ అండ్ మానిటర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ దోస్ హు ఆర్ లాగింగ్ బిహైండ్. సో అదేవిధంగా ఎవరైతే పెర్ఫార్మెన్స్ విషయంలో లాగ్ అయ్యారో, సో అలాంటి వాళ్ళని మానిటర్ చేసి వాళ్ళని గైడ్ చేయడానికి
ఈ మెరిట్ రేటింగ్ అనేది ఉపయోగపడుతుంది. లక్ష్యాలు ఇవన్నీ కూడా. తర్వాత మెథడ్స్ ఆఫ్ మెరిట్ రేటింగ్. సో మెరిట్ రేటింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి ఏంటనేది కనుక చూస్తే, అంటే వాట్ ఆర్ ద మెథడ్స్. దాంట్లో ఫస్ట్ వన్ ర్యాంకింగ్ మెథడ్. ర్యాంకింగ్ మెథడ్లో ఏం చెప్తున్నాడంటే, సో ఇన్ దిస్ మెథడ్ all the staff of a particular cadre or a department are arranged either in the ascending or the descending order in order of merit or value to the form. Okay, so ఈ మెథడ్లో ఏం చెప్తున్నాడంటే, ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ఏ పర్టికులర్ క్యాడర్. సో ఓ పర్టికులర్ క్యాడర్లో ఉన్నటువంటి అందరు స్టాఫ్ని ఆర్ ఏ డిపార్ట్మెంట్, సో డిపార్ట్మెంట్కి కానివ్వండి, ఆర్ అరేంజ్డ్ ఎయిదర్ ఇన్ ద అసెండింగ్ ఆర్ ద డిసెండింగ్ ఆర్డర్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. అంటే మెరిట్ని బేస్ చేసుకుని వాళ్ళందరినీ ఒక అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ పెడతాం, మెరిట్ని బేస్ చేసుకుని. దో దిస్ ఈజ్ ఎ సింపుల్ మెథడ్, ఇట్ కెన్ బి ఫాలోడ్ వేర్ ద ఎంప్లాయీస్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆర్ మెనీ ఇన్ నెంబర్. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు డిపార్ట్మెంట్స్లో ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఆ మెరిట్ వైజ్గా అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుని వాళ్ళకి ర్యాంకింగ్ అనేది ఇచ్చేస్తాం. సో అంటే అసెండింగ్ ఆర్డర్లో టాప్లో ఉన్న వాళ్ళు అనుకోండి, స్టార్టింగ్ నుంచి తీసుకుంటే, సో టాప్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, తర్వాత నెక్స్ట్ పొజిషన్ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ఫిఫ్త్ ర్యాంక్ ఇలా ఇచ్చేసుకుంటూ వచ్చారు. సో ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లో ఈ మెథడ్ బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. తర్వాత రెండవది పెయిర్డ్ కంపారిజన్ మెథడ్. ఆల్రెడీ మీకు చెప్పిన పెయిర్డ్ కంపారిజన్ మెథడ్లో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్లో పర్టికులర్ క్యాడర్లో ఈచ్ పెయిర్, అంటే ఏని అదే ఏబి అనుకోండి, ఏని బి తోటి కంపారిజన్ చేస్తాం, సిని డి తోటి కంపారిజన్ చేస్తాం, ఈని ఎఫ్ తోటి కంపారిజన్ చేస్తాం. ఇట్లా 2 గ్రూపులుగా డివైడ్ చేసి సో పేర్స్గా మనం వాళ్ళని కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఆ పేర్స్గా కంపారిజన్ చేసినప్పుడు ఏంటంటే, సో ఎవరిది బాగుంది పెర్ఫార్మెన్స్, ఎవరిది బాగాలేదని మనం అక్కడ ఐడెంటిఫై చేస్తాం. సో దాని పరంగా మనం వాళ్ళకి ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఒక రకమైనటువంటి ప్రాసెస్. తర్వాత రేటింగ్ స్కేల్. సో రేటింగ్ స్కేల్ ఏం చెప్తున్నా అంటే, హియర్ ద ఫ్యాక్టర్స్ డీలింగ్ విత్ ద క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఆర్ లిస్టెడ్ అండ్ రేటెడ్. అంటే మీకు ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ అని చెప్పి ఇప్పుడు మనకి ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కొన్నప్పుడు మనకి ఏం అడుగుతారు, సో ప్రతి ఫ్యాక్టర్ని ఇచ్చి ఆ ఫ్యాక్టర్కి మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క ఫ్యాక్టర్కి. అంటే ఇప్పుడు మీరు మొబైల్ తీసుకోండి ఎగ్జాంపుల్, మొబైల్లో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని స్టార్స్ ఇస్తారు, బ్యాటరీ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని స్టార్స్ ఇస్తారు, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని స్టార్స్ ఇస్తారు, స్పీడ్ ఎలాగుంది, ఎన్ని స్టార్స్ ఇస్తారు. సో ఇట్లా ఇవన్నీ కూడా ప్రతిదానికి రేటింగ్ అనేది ఇస్తారు, స్కేలింగ్ అనేది ఉంటుంది. అంటే 1 to 5. 1 అంటే పర్లే స్కేల్ ఇస్తారు కదా, సో పూర్ అని. సో సెకండ్ అంటే దాని మీద కొంచెం బెటర్ అని, థర్డ్ అంటే గుడ్ అని, ఫోర్త్ అంటే పర్లేదు అదే ఇంకా కొంచెం యావరేజ్, థర్డ్ అంటే యావరేజ్ అని, ఫోర్త్ అంటే గుడ్ అని, ఫిఫ్త్ అంటే చాలా బాగుందని, ఓకే ఎక్సలెంట్ అని. సో ఇట్లా మనం ఏదో ఒకటి మనం స్కేలింగ్ అనేది మనమే పెట్టుకుంటాం. సో డిపెండ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. సో కస్టమర్ ఆ స్టార్స్లో ఎన్నో కొన్ని స్టార్స్ ఇస్తాడు. సో ఆ స్టార్స్ని బట్టి, వచ్చిన స్టార్స్ని బట్టి మనం ఓవరాల్గా అవుట్ ఆఫ్ 5 ఎన్ని పాయింట్స్ వచ్చినాయి దాని మీద మనం పెర్ఫార్మెన్స్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ కూడా అలాగే ప్రతి ఒక్క ఎంప్లాయీకి రేటింగ్ అనేది స్కేలింగ్ ఒకటి పెడతారు, 1 to 5 అనో, లేకపోతే 1 to 10 అనో, లేకపోతే 1 to 3 అనో. ఇట్స్ డిపెండ్స్. సో అది ఖచ్చితంగా ఇంతే ఉండాలనేది ఇట్స్ ఏ న్యూమరిక్ వాల్యూ. అంటే 1 2 3 4 5 6 అట్లా లేదు. 5తో ఆపుకుంటారంటే 5తో ఆపుకోండి, 3తో ఆపుకుంటారంటే 3తో ఆపుకోండి. ఆల్ ద వేరియబుల్స్ ఆర్ మెజర్డ్ అగైన్స్ట్ ఏ 3 or 5 పాయింట్ స్కేల్. సో చెప్పాను కదా 3 or 5 పాయింట్ స్కేల్ ఉంటుంది, 3 స్కేల్ కానీ 5 పాయింట్ స్కేల్ కానీ ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో ఈ ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో ఏం చెప్తున్నాడు, హియర్ ఎంప్లాయీస్ ఆర్ గివెన్ ఏ సెట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అండ్ దే హ్యావ్ టు చూస్ వన్ విచ్ రిఫ్లెక్ట్స్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద జాబ్. దేర్ థింకింగ్ ఈజ్ కండిషన్డ్ బై ద గివెన్ సెట్ ఆఫ్ ఆన్సర్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్లో, హియర్ ఎంప్లాయీస్ ఆర్ గివెన్ ఏ సెట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అండ్ దే హ్యావ్ టు చూస్ వన్. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఇస్తారు, వాటిలోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు. విచ్ రిఫ్లెక్ట్స్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ నేచర్ ఆఫ్ ద జాబ్. సో అది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది, దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూ నేచర్ ఆఫ్, అంటే వాళ్ళ జాబ్ యొక్క ట్రూ నేచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. దేర్ థింకింగ్ ఈజ్ కండిషన్డ్ బై ద గివెన్ సెట్ ఆఫ్ ఆన్సర్స్. సో దేర్ థింకింగ్ ఈజ్ కండిషన్డ్ బై ద గివెన్ సెట్ ఆఫ్ ఆన్సర్స్. ఓకేనా. సో ఇక్కడ మనం వాళ్ళు ఇచ్చేటటువంటి ఆన్సర్స్ని బట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇది ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఇస్తాం ఎంప్లాయీకి. ఈ ఆల్టర్నేటివ్స్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారనేది మనం ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఇస్తాం.
సో ప్రతి పాయింట్కి. సో ఆల్టర్నేటివ్స్ ఇచ్చేసి ఆల్టర్నేటివ్స్ని మనం వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వాటి మీద ఒకసారి స్టడీ చేసి మనకు ఆన్సర్స్ అనేది ఇస్తారనమాట. ఓకేనా? సో ఆన్సర్స్ అనేది ఇచ్చిన దాన్ని బట్టి వాటిని అనాలిసిస్ చేసి అతని యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, అతని యొక్క థింకింగ్ ఎలా ఉందనేది మనం అర్థం చేసుకుని దానికి అనుగుణంగా అతనికి ఎక్కడ మనం అతని లోటుపాట్లు ఉన్నాయి, అతనికి ఏ విధమైనటువంటి ర్యాంకింగ్ ఇవ్వచ్చు అనేది మనం డిసైడ్ అవుతాం అనమాట. తర్వాత నెరేటివ్ ఆర్ ఎస్ఏ మెథడ్. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఇది పెర్ఫార్మెన్స్ రేటింగ్లో. పెర్ఫార్మెన్స్ అప్రైజల్లో ఇది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. దీనిలో ఏం చెప్తున్నాడు, నెరేటివ్ ఆర్ ఎస్ఏ మెథడ్. సో ఈ నెరేటివ్ ఆర్ ఎస్ఏ మెథడ్లో ఏం చెప్తున్నాడంటే, సో చెప్పాను కదా, సో అంతకుముందే చెప్పాము ఇది కూడా. సో ఏంటంటే ఇక్కడ ఎవాల్యుయేటర్ ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క పర్సన్ గురించి ఒక ఎస్ఏ రాస్తాడు. సో దాంట్లో ఆ పర్సన్ యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, పొటెన్షియల్ ఏంటి, సో ఇవన్నీ గురించి ఎస్ఏ రాస్తాడు. సో ఆ ఎస్ఏ రాసిన దాన్ని బట్టి, ఆ ఎస్ఏలో అతని గురించి రాసిన దాన్ని బట్టి, ప్రతి ఒక్క ఎంప్లాయీ గురించి రాసిన దాన్ని బట్టి అతనికి మనం ఏదో ఒక రేటింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది, డిపెండ్స్ అపాన్ ద ఎస్ఏ. తర్వాత మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, ఎంబీఓ. సో దాంట్లో ఏం చెప్తున్నా అంటే, ద షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్ బై ద మేనేజ్మెంట్ అండ్ ద ఎంప్లాయీస్ ఆర్ యూజ్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. సో ఇక్కడ మనం చూస్తే కనుక ద షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్ బై ద మేనేజ్మెంట్ అండ్ ద ఎంప్లాయీస్ ఆర్ యూజ్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. సో ఇక్కడ ఏంటంటే మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్ ద మేనేజ్మెంట్ అండ్ ద ఎంప్లాయీస్ ఆర్ యూజ్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. అంటే పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనేది మనం దేన్ని బేస్ చేసుకుని చూస్తామంటే, షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ అనేది మనకి మీట్ అవుతున్నాయా లేదంటే వాటిని మనం సాటిస్ఫై చేయగలుగుతున్నావా లేదా అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. దిస్ మెథడ్ కన్సిడర్స్ ద యాక్చువల్ పెర్ఫార్మెన్స్ యాజ్ ద బేసిస్ ఫర్ ఎవాల్యుయేషన్. సో ఇక్కడ యాక్చువల్ పెర్ఫార్మెన్స్ అనే దాన్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎవాల్యుయేట్ చేయడానికి. ఇట్ ఈస్ ఎ సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ గోల్ సెట్టింగ్. సో ఇది గోల్ సెట్టింగ్ ఒక సిస్టమాటిక్ మెథడ్ అని చెప్పచ్చు. ఇన్ ఎడిషన్ it provides for reviewing performance based on results rather than personality traits or characteristics. So దీంట్లో కనుక చూసి it provides for reviewing performance based on results rather than personality traits or characteristics. అంటే ఇక్కడ మనం పెర్ఫార్మెన్స్ అనేది కేవలం రిజల్ట్స్ మీదే బేస్ చేసుకుంటాం, పర్సనాలిటీ ట్రేట్స్ కానివ్వండి, క్యారెక్టరిస్టిక్స్ కానీ మనం ఇక్కడెక్కడ పరిగణలోకి తీసుకోం. however this is not practical at all levels and for all kinds of work in the organization. అంటే అన్ని లెవెల్స్లోనూ అన్ని చోట్ల ఇది మనకి సూటబుల్ అవుతుందని చెప్పలేం ప్రాక్టికల్గా. సో కొన్ని చోట్ల సూటబుల్ అవుతుంది, కొన్ని చోట్ల సూటబుల్ అవ్వదు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఎంబీఓ. ఓకే, సో దీస్ ఆర్ ద ఓవరాల్ కాన్సెప్ట్ అబౌట్ మెరిట్ రేటింగ్. ఓకే, okay, then so first part is over. So human resource management, so that is the last topic. Merit rating is the last topic. After that, second part in the unit 2 is marketing management. Okay, so now we are discussing about marketing management. Okay, then see. So first, what is the meaning and definition of marketing? So in general, all of you are confusing selling and marketing, both are same. So many people are confused. So but there is a difference in between selling and marketing. So selling is nothing but the customer is ready to buy that product. It's already there is a demand for the product. So and the customer is also ready to buy this product. Okay, so that is selling, the concept of selling.
But marketing is different from selling. Marketing means the customer is not ready to buy, and the marketing people are trying to sell that product to customer without having any interest to purchase this product on behalf of customer side, but the marketing people are pushed that customer to purchase this product with using some techniques and skills. That is nothing but marketing. సో అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే సెల్లింగ్ అంటేనేమో కస్టమర్ కొనడానికి రెడీగా ఉన్నారు, సో మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, సో ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, కస్టమర్ కొనడానికి రెడీగా ఉన్నాడు, సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం, సో అమ్మేయచ్చు. మార్కెటింగ్ అంటే ఏంటి? కస్టమర్ రెడీగా లేడు, నువ్వు ఐడెంటిఫై చేయాలి, నువ్వు వెళ్ళి కన్విన్స్ చేయాలి, మాట్లాడాలి, సో అతని చేత ఎలాగైనా కొనిపించాలి. దట్ ఈజ్ అబౌట్ మార్కెటింగ్. ఓకే, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సో అకార్డింగ్ టు Philip Kotler, definition of marketing is a social and managerial process by which individuals and groups obtain what they need and want through creating and exchanging products and value with others. So marketing ante em cheptante, marketing is a social and managerial process. So it is a social process and managerial process by which individuals and groups obtain what they need and want through creating and exchanging products and value with others. సో ఇక్కడ మనం చూస్తే కనుక విచ్ ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ అప్టైన్ వాట్ దే నీడ్, అంటే గ్రూప్స్ కానివ్వండి, ఇండివిజువల్స్ కానివ్వండి, వాట్ దే నీడ్ అండ్ వాంట్ త్రూ క్రియేటింగ్ అండ్ ఎక్స్చేంజింగ్ ప్రోడక్ట్స్ అండ్ వాల్యూ విత్ అదర్. అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని కానివ్వండి, మన దగ్గర ఉన్నటువంటి వాల్యూ సంథింగ్, సో వాటిని మనం వేరే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయాలంటే ఆ ఇండివిజువల్కి కానివ్వండి, గ్రూప్ కావాల్సినటువంటివి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేసేటటువంటి ప్రాసెస్సే మార్కెటింగ్. ఓకే, సో అకార్డింగ్ టు ఫిలిప్ కోట్లర్, సో ఫిలిప్ కోట్లర్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ మార్కెటింగ్. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. దెన్ నెక్స్ట్ వన్, AMA, American Marketing Association, defined marketing as the performance of business activities that direct the flow of goods and services from producers to consumer or user. అంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కన్జ్యూమర్కి గూడ్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, మనం ఫ్లో అంటే వాటిని ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి పంపించడానికి, అంటే పంపించడం అంటే ట్రాన్స్ఫర్ అవ్వడానికి, అంటే వాటిని మనం అమ్మడం, ఇట్ ఈస్ నథింగ్ బట్ సెల్లింగ్. సో దానికి సంబంధించినటువంటి బిజినెస్ యాక్టివిటీస్ యొక్క పెర్ఫార్మెన్స్నే మనం ఏమని పిలుస్తున్నాం అంటే మార్కెటింగ్ అని చెప్పి పిలుస్తున్నాం. సో అకార్డింగ్ టు అమెరికన్ మార్కెటింగ్ అసోసియేషన్. దెన్ నెక్స్ట్ వన్, కండిఫ్ అండ్ స్టిల్, వీళ్ళిద్దరి యొక్క అభిప్రాయం ప్రకారం మార్కెటింగ్ ఈస్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ collectively those business functions most directly concerned with the demand stimulating and demand fulfilling activities of the business enterprise. అంటే ఏం చెప్తున్నాడు? డిస్క్రైబ్ కలెక్టివ్లీ దోస్ బిజినెస్ ఫంక్షన్స్ మోస్ట్ డైరెక్ట్లీ కన్సర్న్డ్ విత్ ద డిమాండ్ స్టిమ్యులేటింగ్ అండ్ డిమాండ్ ఫుల్ఫిల్లింగ్. అంటే డిమాండ్ని క్రియేట్ చేయాలి మనమే, ఆ డిమాండ్ని ఫుల్ఫిల్ చేయాలి. ఈ రెండిటికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్నే మనం మార్కెటింగ్ యాక్టివిటీస్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద 3 definitions about marketing. Then next, selling versus marketing. So selling refers to the act of transferring the ownership of the goods and services from the seller to the buyer. అంటే సెల్లర్ నుంచి బయర్కి ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేసేటటువంటి, అంటే గుడ్స్ కానివ్వండి, సర్వీసెస్కి సంబంధించినటువంటి ఓనర్షిప్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనం చేస్తున్నటువంటి ప్రాసెస్ సెల్లింగ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద మార్కెటింగ్, సో మార్కెటింగ్ రిఫర్స్ టు ద హోల్ ప్రాసెస్ encompassing the entire range of activities starting from identifying the customer's requirement
టు సాటిస్ఫైయింగ్ దీస్ ఇన్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మేనర్. సో మార్కెటింగ్ అనేది ఏం చెప్తున్నాడు? మార్కెటింగ్ రిఫర్స్ టు ద whole process encompassing the entire range of activities starting from identifying the customer's requirement to satisfying these in a mutually beneficial manner. అంటే సెల్లింగ్లో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ గురించి పని లేదు, ప్రోడక్ట్ ఉంటుంది, కొనుక్కుంటే లేకపోతే లేదు. ఇప్పుడు మీరు వెజిటబుల్స్ మార్కెట్కి వెళ్ళండి, వెజిటబుల్ మార్కెట్కి వెళ్తే అక్కడ అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి. సో కస్టమర్కి ఏది కావాలో అది కొనుక్కుంటాడు, అంతేగాని కస్టమర్కి అనుగుణంగా తయారు చేస్తామా? తయారు చేసేది ఏం లేదు అక్కడ. సో టొమాటోస్ కావాలంటే టొమాటోస్ తీసుకోవాలి, పొటాటోస్ కావాలంటే పొటాటోస్ తీసుకోవాలి, ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ తీసుకోవాలి, ఇంకేదైనా కావాలంటే ఇంకోటి తీసుకోండి డైరెక్ట్. సో ఇంకంతేగాని కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటనేది మనకు అనవసరం అక్కడ, అర్థమైందా? కానీ మార్కెటింగ్లో అలా కాదు. మార్కెటింగ్లో ఎలా ఉంటుందంటే, సో కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాటిని మనం సాటిస్ఫై చేస్తున్నామా లేదా. సో మ్యూచువల్లీ బెనిఫిషియల్ మేనర్ అంటే దానివల్ల మనకి బెనిఫిట్ అవ్వాలి, కస్టమర్కి బెనిఫిట్ అవ్వాలి. అంటే మనకి ప్రోడక్ట్ అమ్మటం వల్ల లాభం వస్తుంది, రెండోది కస్టమర్కి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. బోత్ ఆర్ ఇంపార్టెంట్, అర్థమైందా? సో మార్కెటింగ్ రిఫర్స్ టు ద హోల్ ప్రాసెస్ ఎన్కంపాసింగ్ ద ఎంటైర్ రేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఐడెంటిఫైయింగ్ ద కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ టు సాటిస్ఫైయింగ్ దీస్ ఇన్ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ మేనర్. సో కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటనేది తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ప్రోడక్ట్ తయారు చేసి మనం కస్టమర్ యొక్క అవసరాలు ఏంటనేది వాటిని పూర్తి స్థాయిలో మనం సాటిస్ఫై చేయగలగాన్ని మనం మార్కెటింగ్ ప్రాసెస్ అని చెప్పి చెప్తున్నాం. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ సెల్లింగ్ అండ్ మార్కెటింగ్. దెన్ సో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సెల్లింగ్ అండ్ మార్కెటింగ్? సో ఫస్ట్ వన్, ప్రొడక్ట్ ఎంజాయ్స్ ద సుప్రీం ఇంపార్టెన్స్. సో సెల్లింగ్లో ప్రొడక్ట్ అనేది సుప్రీం. ఎందుకని? ప్రొడక్ట్ రెడీగా ఉంటుంది, దాన్ని కావాలనుకున్న వాళ్ళు కొంటారు, లేదనుకున్న వాళ్ళు వదిలేస్తారు. సో కాబట్టి ప్రొడక్ట్ అనేది ఉంటుంది, దాంట్లో ఇక కస్టమర్ యొక్క నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఏం మనం పరిగణలోకి తీసుకోం. ప్రొడక్ట్ ఈజ్ ద సుప్రీం. సో ప్రొడక్ట్ కావాలంటే కొనుక్కోవడం, లేకపోతే లేదు. సో చాయిస్ అనేది కస్టమర్ చాయిస్. సో మార్కెటింగ్లో కస్టమర్ ఎంజాయ్స్ యూనిక్ ఇంపార్టెన్స్. ఇక్కడ కస్టమర్ ఇస్ ద గాడ్. ఎందుకంటే మార్కెటింగ్ చేయాలంటే కొనేవాడు ఉండాలి, కాబట్టి కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది ఇక్కడ మనకి టాప్ లెవెల్ ప్రయారిటీ. అదేనా అంటే కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు అనే దానికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. అదేనా కస్టమర్ ఏం అడుగుతున్నాడు దానికి అనుగుణంగా మనం ప్రొడక్ట్ తయారు చేసి ఇవ్వాలి, కాబట్టి ఇక్కడ కస్టమర్ సుప్రీం. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, ఎంపసిస్ ఆన్ కంపెనీ సెల్లర్స్ నీడ్స్. సో ఇక్కడ దేని మీద ఫోకస్ ఉంటుందంటే సెల్లర్స్ నీడ్స్, అంటే అమ్మే వాళ్ళ యొక్క నీడ్స్ మీద ఆధారపడి ఉంటుంది, అవసరాల మీద ఆధారపడి ఉంటుంది. సో ఎంపసిస్ ఆన్ మార్కెట్ కస్టమర్ నీడ్స్. సో ఇక్కడేమో కస్టమర్ యొక్క నీడ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది, ఇక్కడేమో సెల్లర్ యొక్క నీడ్స్ మీద ఫోకస్ చేస్తారు, ఇక్కడేమో కస్టమర్స్ యొక్క నీడ్స్ మీద ఫోకస్ చేస్తారు. తర్వాత కంపెనీ ఓరియంటెడ్ సెల్లింగ్ ఎఫెక్ట్స్. సో ఇక్కడ సెల్లింగ్ అనేది కంపెనీ ఓరియంటెడ్గా ఉంటుంది, సో ఇక్కడ సెల్లింగ్ అనేది మార్కెట్ ఓరియంటెడ్గా ఉంటుంది. రెండిట్లోనూ అమ్మడం కొనడమే జరిగేది, కానీ డిఫరెన్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. సో గూడ్స్ ఆర్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ అండ్ దెన్ సోల్డ్ యాజ్ ప్రాఫిట్. ఇక్కడ గూడ్స్ అనేది ఆల్రెడీ తయారయ్యి రెడీగా ఉన్నాయి, ప్రొడ్యూస్ అయ్యి రెడీగా ఉన్నాయి, సో వాటిని మనం ప్రాఫిట్కి అమ్ముకుంటాం. సో కస్టమర్స్ డిమాండ్స్ డిటర్మైన్స్ ప్రొడక్షన్ సప్లై ఇస్ అడ్జస్టెడ్ టు డిమాండ్. సో ఇక్కడ కస్టమర్ యొక్క డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇట్ డిటర్మైన్స్ కస్టమర్ డిమాండ్స్ డిటర్మైన్స్ ప్రొడక్షన్ సప్లై ఇస్ అడ్జస్టెడ్ టు డిమాండ్. అంటే కస్టమర్ యొక్క డిమాండ్కి అనుగుణంగా ప్రొడక్షన్ సప్లై అనేది ఉంటుంది, దానికి అనుగుణంగా మనం అడ్జస్ట్ అవుతాం. తర్వాత సెల్లింగ్ ఎయిమ్స్ ఎట్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్. సెల్లింగ్ అనేది షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో మార్కెటింగ్ అనేది లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. తర్వాత టాప్ ప్రయారిటీస్ గివెన్ టు సేల్స్ వాల్యూమ్ రాదర్ దాన్ ప్రాఫిట్ ఇంక్రీజింగ్ సేల్స్. సో ఇక్కడ టాప్ ప్రయారిటీ అనేది దేని మీద ఉంటుందనంటే సేల్స్ వాల్యూమ్ని మనం పెంచడం మీద దాని మీద ప్రయారిటీ ఇస్తాం కానివ్వండి, ప్రాఫిట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం. ఇక్కడ టు ప్రయారిటీస్ గివెన్ టు ప్రాఫిటబుల్ వాల్యూమ్ ఆఫ్ సేల్స్, అంటే ఏది అమ్మితే మనకి ఎక్కువ లాభం వస్తుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ మార్కెట్ షేర్ ఎట్ ఫెయిర్ ప్రైజెస్ అండ్ రీజనబుల్ రిస్క్. సో ఇక్కడ మార్కెట్ షేర్ అనేది ఫెయిర్ ప్రైజెస్ అండ్ రీజనబుల్ రిస్క్ అనేది ఉంటుంది. ఇక్కడ అంటే ఫెయిర్ ప్రైజెస్ ఉంటాయి, అదేవిధంగా రీజనబుల్ రిస్క్ కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ప్రొడక్షన్ ఓరియంటెడ్, సో ఇట్ ఈస్ కస్టమర్ ఓరియంటెడ్. సో సెల్లింగ్ అనేది ప్యూర్గా ప్రొడక్షన్ ఓరియంటెడ్గా ఉంటుంది, మార్కెటింగ్ అనేది ప్యూర్గా కస్టమర్ ఓరియంటెడ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సెల్లింగ్ అండ్ మార్కెటింగ్.
So next comes under marketing functions. So what are the functions of marketing? Then first one is buying. So buying involves both the marketing and the customers. The marketing managers must know about the types of customers, their consuming habits, demands and buying pattern. సో కస్టమర్ ఏం కొనుక్కుంటున్నాడు, కస్టమర్ యొక్క అభిరుచులు ఏంటి, సో మన ప్రోడక్ట్ కొనేవాళ్ళు ఏ కేటగిరీ చెందినటువంటి మా పీపుల్ ఉంటారు అంటే ప్రోడక్ట్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ అన్ని ఏజ్ గ్రూప్స్కి రిలేటెడ్గా ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని ఏజ్ గ్రూప్స్కి రిలేటెడ్గా ఉంటాయి. అంటే కొన్ని ప్రోడక్ట్స్ చిల్డ్రన్కి సంబంధించి, కొన్ని ప్రోడక్ట్స్ యూత్కి సంబంధించి ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ మిడిల్ ఏజ్ వాళ్ళకు ఉంటాయి, కొన్ని ప్రోడక్ట్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఉంటాయి. సో మన ప్రోడక్ట్ ఏ గ్రూప్ ఆఫ్ కస్టమర్స్కి సంబంధించింది అనేది కూడా మనం తెలుసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టార్గెట్ కస్టమర్ అంటారు, వాళ్ళని మనం టార్గెట్ కస్టమర్స్ అంటాం. సో కాబట్టి కస్టమర్ యొక్క అభిరుచులు ఏంటి, కస్టమర్ ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నాడు, మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, సో వాట్ టైప్ ఆఫ్ కస్టమర్, సో అండ్ వాట్ ఈస్ ద బయింగ్ ప్యాటర్న్ ఆఫ్ దట్ కస్టమర్, యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద బయింగ్ ఫంక్షన్. సో దెన్ selling means it creates a demand for a product. Selling function involves, so selling లో ఏం చెప్తున్నాడు, it creates a demand for a product. Selling function involves దాంట్లో ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. దాంట్లో మొట్టమొదటిది ఏం చెప్తున్నాడు, ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్. దాంట్లో మొట్టమొదటిది ప్రొడక్ట్ ప్లానింగ్ ఎలా చేయాలి, డెవలప్మెంట్ ఎలా చేయాలి. తర్వాత ఫైండింగ్ అవుట్ ఆర్ లొకేటింగ్ బయర్స్. సో బయర్స్ అనే వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనం ఫైండ్ అవుట్ చేయటం, వాళ్ళని లొకేట్ చేయటం, రెండింటికి మీనింగ్ ఒకటే. తర్వాత డిమాండ్ క్రియేషన్ త్రూ సేల్స్మెన్షిప్ ద్వారా మనం డిమాండ్ని క్రియేట్ చేయాలి. అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, సేల్స్ ప్రమోషన్ యాక్టివిటీస్ చేయాలి. తర్వాత నెగోషియేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ సచ్ యాజ్ ప్రైస్, క్వాంటిటీ అండ్ క్వాంటిటీ ఎక్సెట్రా. సో నెగోషియేషన్స్ ఉంటాయి క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ విషయంలో. సో ఆ నెగోషియేషన్ టర్మ్స్ ఏంటనేది మనం దానికి తగ్గట్టుగా మనం నెగోషియేషన్ టర్మ్స్ని రెడీ చేసుకోవాలి. సో అది సెల్లింగ్లో ఒక భాగంగా చెప్తా ఉన్నాడు. నెగోషియేషన్స్ అంటే ఏం లేదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అబౌట్ ప్రైస్, క్వాంటిటీ అండ్ క్వాలిటీ. ఓకే, సో దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ ట్రాన్స్పోర్టింగ్. సో ట్రాన్స్పోర్టింగ్ మీన్స్ it involves the creation of place utility. In order to have value, goods must first be transported from the place they are produced to the place where they are needed. So transporting లో ఏం చెప్తున్నాడు, it involves the creation of place utility. సో దాంట్లో క్రియేషన్ ఆఫ్ ప్లేస్ యూటిలిటీ అనేది చెప్తున్నాడు. అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనం కస్టమర్ దగ్గర నుంచి, అదే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కస్టమర్ వరకు ఏ విధంగా మనం వాటిని రీచ్ అయ్యేటట్టుగా మనం ప్రాసెస్ని మనం క్రియేట్ చేయటం. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ వాల్యూ, goods must first be transported from the place they are produced to the place where they are needed. సో మనం ఫస్ట్ మన ప్రోడక్ట్ మనం అమ్ముకోవాలంటే వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడైతే ప్రొడక్షన్ జరిగిందో అక్కడి నుంచి ఎక్కడైతే మనకి అవి కొనడానికి రెడీగా ఉన్నదో ఆ ప్లేస్కి అవి ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత స్టోరేజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ద మార్కెటింగ్. ఇట్ కన్సర్న్ విత్ స్టోరింగ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ప్రాపర్లీ వితౌట్ ఎనీ డ్యామేజ్. సో మనం ఏవైతే ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయో తయారై అమ్మడానికి రెడీగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా స్టోర్ చేయాలి. అంటిల్ దే ఆర్ డిస్పాచ్డ్ టు ద కస్టమర్స్. సో కస్టమర్స్కి రీచ్ అయ్యే వరకు మనదే బాధ్యత. ఇట్ ఈస్ ఆల్సో కన్సర్న్ టు ద కస్టమర్స్, ఇట్ ఈస్ ఆల్సో కన్సర్న్ విత్ మెయింటైనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్ కూడా ఇంపార్టెంటే. సో రా మెటీరియల్స్ మనం జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకోవాలి. with maintaining stock of raw materials, components, etc. to meet production schedules. సో అదేవిధంగా మనం మన ప్రొడక్షన్ కావాల్సినటువంటి స్టాక్ అనే దాన్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా, సో కాంపోనెంట్స్ కానివ్వండి, రా మెటీరియల్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం మన ప్రొడక్షన్ షెడ్యూల్స్కి అనుగుణంగా రా మెటీరియల్స్ మనం మెయింటైన్ చేయాలి, సరిపడా స్టాక్ని. ఓకే, సో దీస్ ఆర్ ద అండ్ నెక్స్ట్ ఫంక్షన్ స్టాండర్డైజేషన్ అండ్ గ్రూపింగ్. సో ఈ స్టాండర్డైజేషన్ గ్రూపింగ్లో ఏం చెప్తున్నాడంటే దీస్ ఆర్ టూ ఫంక్షన్స్. సో సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ అవుతాయి. ఏ స్టాండర్డ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూ. సో ఏ స్టాండర్డ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూ. ఏ స్టాండర్డ్ అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్
fixed value. So the standard could be based on color, weight, quality and number of items, price or any other parameter. సో ఈ స్టాండర్డ్ అనేది ఎలా ఉంటుంది, కలర్ని బేస్ చేసుకుని కానివ్వండి, వెయిట్ విషయంలో కానివ్వండి, క్వాలిటీ పారామీటర్లో కానివ్వండి, లేదా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కానివ్వండి, లేదంటే ప్రైస్ విషయంలో కానివ్వండి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అండ్ బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ రిలై ఎక్స్టెన్సివ్లీ ఆన్ దిస్ ఫంక్షన్. సో డొమెస్టిక్లో కానివ్వండి, ఎక్స్పోర్ట్ చేయనివ్వండి, రెండిట్లోనూ కూడా ఈ స్టాండర్డైజేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. గ్రేడింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సార్టింగ్ ద గూడ్స్. గ్రేడింగ్ అనేది ఏంటి, మనం గ్రేడింగ్ అన్న గ్రూపింగ్ అన్న ఒకటే. సో గ్రేడ్ చేయటం అంటే క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ని ఒక గ్రేడ్, క్వాలిటీ కొంచెం తక్కువ ఉన్న వాటిని ఇంకో గ్రేడ్, ఇంకా తక్కువ ఉన్న వాటిని ఇంకో గ్రేడ్, ఇలా మనం సార్ట్అవుట్ చేస్తాం. సో ద ప్రైస్ వ్యారీస్ విత్ ద గ్రేడ్స్ ఆఫ్ ద గూడ్స్. అంటే ఏ గ్రేడ్ కో ప్రైజు, బి గ్రేడ్ కో ప్రైజు, సి గ్రేడ్ కో ప్రైజ్ ఉంటుంది. దిస్ ఫంక్షన్ ఎనేబుల్స్ ద మార్కెటర్ టు ఫిక్స్ ఏ యూనిఫామ్ ప్రైస్ ఫర్ ఏ గివెన్ గ్రేడ్ ఆఫ్ ద గూడ్స్. అంటే ఒకే గ్రేడ్లో ఉన్నటువంటి ఐటమ్స్ కన్నిటికి ఒకే రకమైనటువంటి ప్రైస్ని ఫిక్స్ చేయడానికి మార్కెటర్కి అవకాశం ఉంటుంది. ఇట్ ఫర్దర్ ప్రమోట్స్ గుడ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద బయర్ అండ్ ద సెల్లర్. దీంతో పాటుగా బయ్యర్కి సెల్లర్కి మధ్య మంచి అండర్స్టాండింగ్ని కూడా ప్రమోట్ చేయడానికి ఈ గ్రూపింగ్ అనేది, గ్రేడింగ్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఫైనాన్స్ ఫంక్షన్. సో ఫైనాన్స్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఆఫ్ బిజినెస్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఈజ్ మనీ అండ్ ఇట్ డొనేటెడ్ బై ప్రైస్ టు బి పెయిడ్ బై బయ్యర్ టు సెల్లర్. Credit is necessary in marketing. It plays all important role in retail trade, particularly in the sales of costly consumer goods. So finance is very very important. అంటే దీన్ని మనం లైఫ్ బ్లడ్ అంటాం. సో మనకి మనిషికి బ్లడ్ అనేది ఎంత అవసరం, ఫైనాన్స్ అనేది ఎంత అవసరం. సో అమ్మడం అనేది మనం అమ్మినా కొన్నా అప్పు చేయొచ్చు, లేదంటే డబ్బులు ఇవ్వచ్చు. లేదు మనం కొన్నా అమ్మినా, అదే వేరే వాళ్ళ మన దగ్గర నుంచి కొన్నా మనకు అమ్మినా వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పు తీసుకోవచ్చు. అంటే మనం అమ్మేవి అప్పులు ఉంటాయి, మనం కొనేవి అప్పులు ఉంటాయి. సో కాబట్టి ఇది కామన్ థింగ్. కాబట్టి ఫైనాన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి మనకైనటువంటి ఖర్చుకు అనుగుణంగానే మనం ప్రైస్ అనేది కూడా డిసైడ్ చేస్తాం కాబట్టి. సో ఫైనాన్స్ ఈజ్ ద లైఫ్ బ్లడ్ ఫర్ ద బిజినెస్ వాల్యూ. దెన్ మార్కెటింగ్ రీసెర్చ్. సో మార్కెటింగ్ రీసెర్చ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. అంటే మార్కెట్లో మన ప్రోడక్ట్కి ఎంత డిమాండ్ ఉంటుంది, ఫ్యూచర్లో ఎంత డిమాండ్ ఉండొచ్చు, అంటే ఎంతమంది కొనడానికి రెడీగా ఉన్నాడు, సో మన ప్రోడక్ట్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, మనం ఏ ప్రైస్ ఫిక్స్ చేస్తే కొనడానికి కస్టమర్ రెడీగా ఉన్నాడు. సో కాబట్టి మనం ప్రైస్ని డిసైడ్ చేయాలన్నా, మన డిమాండ్ని మనం ఫోర్కాస్ట్ చేయాలన్నా కూడా సో మార్కెటింగ్ రీసెర్చ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మార్కెట్లో మనకి పోటీని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనం ఆ పోటీని అధిగమించాలన్నా కూడా ఈ మార్కెటింగ్ రీసెర్చ్ అనేది మనకు అవసరం అవుతుంది. సో మనకి ఒక ప్రాపర్ ఎస్టిమేషన్ లేకుండా మనం మార్కెటింగ్ అనేది చేసినా కూడా దానివల్ల ఏమవుతుందంటే రిస్క్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవాలంటే మనం దానికి మార్కెటింగ్ రీసెర్చ్ అనేది చేసి ముందుకు వెళ్తే దానివల్ల మనకి ఆ రిస్క్ అనే దాన్ని మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ ఫంక్షన్స్. ఓకే.